మహాలక్ష్మి ఆ బస్సులో పళ్ళు తోముతూ ప్రయాణం అట. సో కొన్ని వీడియోలు అప్పట్లో కావాలని వైరల్ చేసిరు అని చెప్పేసి కొంచెం తిట్టుకుంటాం ఓకే. ఇక్కడ చూడు మంచిగా పండ్లు తోముకుంటుంది ఒకసారి. ఆగమాగం బిడ్డ ఇంటికి పోతుందో మరి మళ్ళా దాని ఏమంటారు, ఇంకా కొడుకు కోడలు ఇంకేమైనా ఉంటాయి అంటే అడిగిపోతుందో అవగారింటికే పోతుందో, ఆగమాగం బస్సు వెళ్ళిపోతే మళ్ళీ దొరికేది జెర్సేపు అయితే మంది బాగా అవుతారు అనుకుందో, ఆయన బ్రష్ పేస్ట్ పట్టుకుంది, వాటర్ బాటిల్ బ్యాగ్లో పెట్టుకుంది, సర్ర ఉరికింది, బస్సు ఎక్కింది, పనులు కూడా గిడ్డిగిరికలు ఉంచుకుంటా. అబ్బా ఏం సుఖం అదిగా. అసలు వీళ్ళని ఏమన్నా అర్థమవుతలేదు, మహిళా మనులు అయిపోయారు. కానీ ప్రభుత్వం ఇగో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశాక అక్కడక్కడ వింత ఘటనలు చోటు చేసుకుంటా. వింత కాదు, చాలా చెత్త ఘటనలు ఇవి. నేను ఇదే సందర్భంగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లా ఇక నా రోజులైతే స్మార్ట్ కార్డులు వస్తాయి. ఇప్పుడు ఆధార్ కార్డుల మీద నడుస్తుంది కదా, ఆ స్మార్ట్ కార్డులు వచ్చినాక దాంట్లోకి ఏమన్నా మన యూనిక్ ఐడీలు ఏమైనా ఇస్తారు కదా, ఎవరైనా ఇట్లా అనుచితంగా ప్రవర్తించిన, కండక్టర్ల మీద దాడి చేసిన, సీట్ల విషయంలో గొడవలు జుట్లు పట్టుకొని గొంతుకున్నా, గిట్లా పళ్ళు బస్సులల్లే పళ్ళు తోముకుడు, బీడీలు చేసుడు, ఉల్లిగడ్డల పొట్టు తీసుడు, ఇవన్నీ ఏమైనా చేసిరనుకో వాళ్ళ మీద ఒక నెల రోజులు నిషేధం విధించుని. అంటే బస్సులో మళ్ళీ ప్రయాణం చేయకూడదు ఒక నెల రోజుల దాకా. బస్సు పబ్లిక్ కన్వీనియన్స్ కోసం పెట్టింది. పబ్లిక్ కన్వీనియన్స్ గా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేటట్టు చేసిన అనుకో, ఇట్లా ఇబ్బంది పెట్టిన అనుకో, వాళ్ళకు ఒక నెల రోజులు సస్పెన్షన్ విధించాలి. ఆ బస్సులలో ఏ బస్సులో కూడా మళ్ళీ ట్రావెల్ చేయకుండా, లేకపోతే డీమెరిట్ పాయింట్స్ ఏమైనా యాడ్ చేయాలి. డ్రైవర్లకు ఎట్లయితే యాడ్ చేస్తారు. ఈ ఆలోచన ఎట్లుందో కామెంట్లో తెలియజేయరి. ఖచ్చితంగా ఇట్లా బస్సులలో అనుచితంగా ప్రవర్తించటోళ్ళు, వింతగా ప్రవర్తించటోళ్ళందరికీ, మహిళలు కానీ పురుషులు కానీ ఎవ్వరు కండక్టర్ల మీద దాడి ఏం చేసినా కూడా వాళ్ళు మళ్ళీ బస్సులో కనీసం ఒక నెల రోజులు ఏడాది దాకా ప్రయాణం చేయకుండా నిషేధం విధించాలి. ఏం ఇబ్బంది లేదు, నాకేం బాధ లేదు. ఇట్లా ఇగో శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా పదరా మండలం మద్దిమడుగు వైపు నుంచి అచ్చపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళ పళ్ళు తోముతూ ప్రయాణించింది. ఆమె తీరును చూసిన ప్రయాణికులు ఉచిత బస్సు మహిళలకు ఎంత సౌకర్యంగా మారిందంటూ, సౌకర్యం కాదు మిగతా వాళ్ళకి అసౌకర్యంగా మారింది. మరి ఇట్లా ఈ మహిళను గుర్తించి ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ తోటి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, స్మార్ట్ కార్డు జల్లు ఈమెకైతే ఫస్ట్ ఇయ్యి, ఆ స్మార్ట్ కార్డు ఇచ్చి నెల రోజులు నిషేధం విధించురి.